ముందు వార్డ్ సైడ్లో కూడా వర్క్ చేస్తున్నా సార్. ఎప్పుడూ లేనటువంటి అంత అభివృద్ధి అంతా కూడా గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం నిండుగా ఈరోజు పరిడి వెళ్తూ ఉందంటే గాంధీ జయంతి రోజు ఆ రోజు మన రాష్ట్ర నలుమూలలంతా కూడా ప్రతి పంచాయతీలో కూడా మేము ఎప్పుడు కూడా అన్ని పంచాయతీలు ఒకేసారి కూడా గ్రామ సభలు నిర్వహించలేదు సార్. గ్రామ సభలు నిర్వహిస్తూ అదేవిధంగా ప్రతి పంచాయతీలో కూడా రాష్ట్రంలో చేపట్టే పనులు అన్నీ కూడా దాంట్లో వివరించి ఈరోజు సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఆ పల్లె పండుగ కార్యక్రమాలంతా కూడా అన్ని మౌలిక వసతుల పనులంతా కూడా చేపట్టి మా జిల్లాలో 90% అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. అదేవిధంగా మూగజీవులైనటువంటి పశువులకంతా కూడా ఈరోజు వేసవ కాలంలో మా జిల్లాలో అప్లాంట్స్ మండలాలు అంతా ఎక్కువ ఉన్నాయి సార్. అవి కూడా చాలా చక్కగా చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మేము మా జిల్లా నుంచి 10 మంది వచ్చున్నాం సార్. కుప్పం నుంచి రామప్ప చెక్కునత్తం పంచాయతీ నుంచి వచ్చారు సార్. అతని అనుభవాలు పంచుకుంటారు సార్. సార్ ఒక్క నిమిషం, కేవలం ఒక్క నిమిషం దయచేసి గమనించాలి. మిగతా వాళ్ళకు కూడా అవకాశం కావాలి కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు రామప్ప, మాది కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ సార్. నేను గత సంవత్సరం నుండి ఉపాధి హామీలో శ్రామికులుగా పనిచేసి మేము మామిడి చెట్లు పెట్టుకున్నాం సార్. మామిడి చెట్లతో పాటు పారం పండు ఒకటి పెట్టుకున్నాం సార్. మాది మిట్టు భూములు సార్. మాది నీళ్లు నిల్వ లేకుండా ఉండడానికి పారం పండు పెట్టుకున్నాము. నీళ్లు వర్షం పడినా కూడా బోర్ నీళ్ళు దాన్ని వదులుకొని కూడా మామిడి చెట్లు సాగు చేసుకోవాలని చెప్పేసి ఆ పారం పండు ద్వారా నేను ఎక్కువ ఉపాధి పొందుతా ఉన్నాను సార్. మామిడి చెట్లతో పాటు చామంతి పూలు నాటినాడు సార్. దాంతోపాటు నాకు ఒక ఖరీఫ్కి 30,000 దాకా లాభం వచ్చింది సార్. దాంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్. ధన్యవాదములండి. తదుపరి పార్వతీపురం మన్యం నుండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. స్పందించాలి. దయచేసి వెంటనే మైక్ పాస్ చేయండి సార్. నమస్తే సార్. పార్వతీపురం మన్యం జిల్లా నుండి 10 మంది ఉపాధి హామీ శ్రామికులతో రావడం జరిగింది సార్. దీనిలో భాగంగా ఆరిక పాపారావు గారు గిరిజన రైతు తమరితో మాట్లాడతాడని సంతోషంగా ఉన్నారు సార్. ఆయన మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం అండి. డయస్ మీద డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మా జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా తరపున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ప్రారంభిస్తున్నాను సార్. సార్ ఉపాధి హామీ శ్రామికులుగా మా జిల్లా నుంచి మీరందరూ గుర్తించి ప్రతి మండలం నుంచి ఒక వ్యక్తిగా గుర్తించి పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఎన్నడూ లేదు. ఈ సంవత్సరం మీరు గుర్తించి పిలిపించినందుకు మన పార్వతీపురం మన్యం జిల్లా తరపున నేను శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు 5-6 పశువులు ఉన్నాయి సార్. నాకు క్యాటరింగ్ షెడ్ ఇచ్చారు. అలాగే జీడి మామిడి తోట 2 ఎకరాలు ఇచ్చారు సార్. అది సాగు చేసుకోవడానికి 1,92,000 అయింది సార్. అంత పెంచుకోవడానికి సార్. అలాగే ల్యాండ్ డెవలప్మెంట్ ఒక 2 ఎకరాలు చేశాను సార్ ఉపాధి హామీ ద్వారా. అలాగే ట్రెంచీలు ఒక 2 ఎకరాలు తవ్వించాను సార్. అది ఉపాధి హామీ ద్వారా. సార్ మీ గురించి నేను ఎన్నో బాధపడి మీతో మాట్లాడాలని నా శిరసాయి కోరిక ఈరోజు నెరవేరింది సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా ఉంది. గుడుంబ శంకరు సినిమా రిలీజ్ అయినప్పుడు 45 కిలోమీటర్లు నడుచుకొని చూశాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి చివరిగా పల్నాడు నుంచి మాట్లాడవలసిందిగా స్పందించవలసిందిగా తెలియజేస్తున్నాము. దయచేసి ఎవరైనా మహిళలు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఇది చక్కటి అవకాశం. మేడం ప్లీజ్. అన్నా, నా పేరు చుంచు భూలక్ష్మి, హ్యాండిక్యాపెడ్. నా వికలాంగుల గ్రూప్ కూడా హ్యాండిక్యాపెడ్స్దే. ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు. కానీ మా ఊరోళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా. నా కోరిక అయితే ఇదే. మా నాన్నకి మేము
5 సంతానం, రోజు కూలి పని చేసుకొని బతకాలి. 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 100 రోజులు పని చేపిస్తున్నా నేను. నా భర్త హ్యాండిక్యాప్డే, నేను పుట్టుకతో పోలియో, ఎక్కువ దూరం నడవలేను. కానీ నాకు పని చేపించటం అన్నా ఏదన్నా మా మండలంలో 9 సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేల గారి చేత. 9 సార్లు 100 రోజులు 14 సంవత్సరాలు పని చేయించాను. కానీ ఏ సంవత్సరం అయినా రోజుకు 130, 140, 150 రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు. ఈ సంవత్సరం 290 రూపాయలు, రోజుకి 290 రూపాయలు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు వెళ్ళి 10 గంటల 30 నిమిషాల వరకు పని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎలా ఉండిద్దంటే, మా హ్యాండిక్యాప్డ్ గ్రూప్స్ అంటే చిన్నతనంగా, మీరు వికలాంగులు, మీరేం పని చేస్తారు, వెళ్ళండి, విడోళ్ళకి ఇస్తాం మేము పని అనేవాళ్ళు. ఈ సంవత్సరం వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏపీఓ గారు కానీ, టీఏ గారు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ ఎవరైనా ముందు మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, 100 రోజులు మాకు సరిపోవు. మేము మమ్మల్ని ఏ మిరపకాయలకి పిలవట్లా, ఏ పత్తికి పిలవట్లా, ఏ నాటికి పిలవరు, మేము వెళ్ళలేము. మాకు 150 రోజులు, వికలాంగులు కూడా పని చేస్తారన్నా, ఎందుకు చేయలేరు? మాకు 150 రోజులు పని దినాలు కావాలి. రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే. మా ఊరు, మీరు ఒక మాట మా ఊరు వస్తానని మాట ఇవ్వండి అన్న. అంచులవారిపాలెం అన్న, నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా. నాకు 2 ఆడపిల్లలన్నా, నా చిన్న కూతురు బాగా చదివిద్దన్నా, కానీ నాకు ఆస్తి ఏం లేదన్నా. నా పిల్ల ఇంటర్ అయిపోవస్తుంది, తన తర్వాత చదివించడానికి నాకే ఓపిక లేదు. మీరు నా యందు దయించి దానికి P4 అనే సెక్షన్ ఉందంటన్న, దాని ద్వారా నాకు ఏదన్నా అవకాశం కల్పించండి అన్న. నా బ్రదర్ అన్నయ్యేనా, మా ఇంట్లో దేవుడి గుట్లో మీ పటం ఉంటుందన్న. ఖుషి సినిమా భూమిక గారు మీరు దిగింది పెద్ద బొమ్మ అన్న. మా అన్నయ్య గారికి మీరంటే ప్రాణం అన్న. మేము ఇద్దరం తెల్లవారుజామున 3ంటికి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కితే ఇక్కడికి 9:30కి వచ్చామన్న. మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిఫ్ట్ చేసి, రాత్రి 10:30కు కూడా, రాత్రి నేను నిద్రపోలేదన్నా. మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నా. ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడితే అసలు మిమ్మల్ని చూడటం నాకు చాలు. ఇంతసేపు మాట్లాడాను, మేడం గారు ఏమన్నా అనుకొని, నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు, వేరేగా మాట్లాడటం రాదు. మనందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం అన్న. ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సెకండ్ తీసుకోవాలని ఉందన్న. ప్లీజ్ ఒక్క నిమిషం మీరు మాత్రం మా ఊరు మాత్రం రండి అన్న. ఒక్కసారి మా జనం అంతా మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్న. ఖచ్చితంగా వస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అమ్మా, మీకు ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము. మీరు నిజంగా ఎంతో మందికి ఆదర్శం. ఒక్కసారి ఆ మేడం గారికి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం. మెడలో ఎర్రని కండువ, మెదడు నిండా ప్రజా సంక్షేమంకై నిరంతరం ఆలోచనలు, వేసే ప్రతి అడుగులో జాగరూకత, చేసే ప్రతి పని